దేవదేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కృపా సమాధానములు కూడి చేరివచ్చిన మనెల్లరకు ప్రభు అయినటువంటి దేవదేవుడు ఈ 39వ దినాన్న రావలసిన దీవెన ఆశీర్వాదము ప్రభు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమకాండం 3వ అధ్యాయం 10, 11, 12 వచనాలు పఠించుకుందాం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనెను. పదమూడవ వచనం కూడా చాలు. ప్రభువైనటువంటి దేవదేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి విడిపించి వారిని కనానుకు నడిపించాలి అని మోషేతో దేవుడు చెప్పాడో, ఆ చెప్పబడిన మాటకు 4వ వచనములోనేమో పిలిచాడు, 11వ వచనములోనేమో పంపాడు. 4వ వచనములో పిలువబడినటువంటి మోషే 11వ వచనం 12, 13 వచనాలు వచ్చేసరికి ఎక్కడికి పంపబడుతున్నాడు అంటే ఐగుప్తు దేశానికి రాజైనటువంటి ఫరో యొద్దకు పంపబడుతున్నాడు. పంపుతున్న వారెవరు? దేవుడే. గనక మొదటిది, దేవుని చేత పిలువబడినటువంటి దైవ సేవకుడైనటువంటి మోషే, దేవుని పిలుపును బట్టి అభిషేకింపబడినటువంటి మోషే దేవుని పిలుపుకు విధేయత చూపాడు. దేవుని చేత పిలువబడిన వారు దేవుని పనికి పంపబడతారు. పిలువబడిన ప్రతివారు కూడా ఏమి కనపరచాలి అనంటే విధేయత కనపరచాలి. దేవునికి మోషే యొక్క బలహీనతలన్నీ కూడా తెలుసు. మోషే చెప్పిన, దేవుడు ముందు పెట్టిన సాకులు చాలా ఉన్నాయి. బలహీనతలు ఎన్ని చెప్పినా, దేవుని పనికి సాకులు ఎన్ని చెప్పినా, చివరకు దేవుని యొక్క పిలుపుకు విధేయుడయ్యాడు. కనుక మనలో కూడా చాలా బలహీనతలు ఉండొచ్చు. దేవుని పనికి మనం కూడా ఇది నేను చేయలేనేమో, నేను చాలా బలహీనుడిని కదా, బలహీనురాలని కదా, ఇంత పెద్ద పరిచర్య, ఇంత పెద్ద పని నా ఒక్కదాని వల్ల అవుతుందా, నా ఒక్కడి వల్ల అవుతుందా? అయితే నీ వైపు నువ్వు చూస్తే ఆ పని అవ్వదు. కానీ విధేయత చూపి దేవుని వైపు చూస్తే ఆ పని సఫలంగా అవుతుందని దేవుని యొక్క వాక్యము ఈ విషయంలో మనకు తేటగా తెలియచేస్తుంది. నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా, 11వ వచనములో అన్నాడా లేదా? నేను ఎంతటి వాడను. కొంతమంది, అయ్యా నేను ఈ పని చేయటానికి మేము ఎంతటి వారము, ఈ మాట, ఈ బలహీనత మనలో కూడా ఉంది. మనం ఎంతటి వారము అంటే దేవుడు అంతటి వారము కాదు. కానీ చెప్పిన వాడెవరు? దేవుడు, సర్వశక్తిమంతుడు. కనుక నువ్వు ఆయన పిలుపుకు విధేయత చూపించగలిగితే, భయపడకుండా విశ్వాసముతో అంగీకరించగలిగితే, నీ చేత దేవుడు గొప్ప సేవా పరిచర్య చేయిస్తాడు. నీ చేత గొప్ప అద్భుతాలు కూడా చేయిస్తాడు. 12వ వచనములో అక్కడ రాయబడిన మాట, నిశ్చయముగా నేను నీకు వాగ్దానం చేశాడు, అభయం ఇచ్చాడు. ఎవరైతే ఆయన పిలుపుకు విధేయత చూపిస్తారో దేవుడు వారికి వాగ్దానములు ఇచ్చి నడిపిస్తాడు. ఆయన అభయ హస్తాన్ని ఇచ్చి
ఆయన దక్షిణ హస్తమున మన మీద ఉంచి ఆయన పని కొరకు మనల్ని సిద్ధ చేస్తాడు. నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన. నీవు ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతమందు మీరు దేవుని సేవిస్తారు. చూచారా? గనుక దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభు దయచేసినటువంటి శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి ఆయన పిలుపునకు మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో ఆ పిలుపును బట్టి దేవుడు మనలను ముందుకు నడిపిస్తాడు. ఈ రోజున పెద్దల పిలుపులకు కానీ దైవ సేవకుని పిలుపుకు కానీ విధేయత చూపని వారు ఎందరో ఉన్నారు. విధేయత చూపిన వారిని దేవుడు ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. అందుకనే విశ్వాసముతో మనం అంగీకరించాలి. మొదటిది, దేవుని యొక్క పిలుపుకు విధేయత చూపాడు. రెండవదిగా 3వ అధ్యాయములోనే 5వ వచనాన్ని చూద్దాం. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము. అది రాత్రి కూడా చెప్పాను. మిద్యానుని విడిచి రాగలవా? నీ పాదములకున్న ఆ పాత చెప్పులు 2 విడవాలా, 1 విడవాలా? అమ్మ చెప్పాలి. అంటే మోషేకి 2 జీవితాలు ఉన్నాయి. ఒకటి, మొదటి 40లో ఐగుప్తు దేశములో రాజభవనములో రాజుగా బ్రతికాడు. 2వ 40లో మిద్యానులో గొర్రెల కాపరిగా, కుటుంబీకుడిగా, పరదేశికుడుగా, యాత్రికుడిగా బ్రతికాడు. ఇప్పుడు దేవుడు తన మహిమ కొరకు ఒక పని ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ పని చేయాలి అంటే ఈ 2 జీవితాలు ఆయన విడిచిపెట్టాలి. అందుకే నీ చెప్పులు విడిచిపెట్టు. ఈ మాటకు అర్థం దేవుని సన్నిధిలో వినయముగా ఉండాలి, దేవుని పిలుపుకు విధేయత చూపించాలి, చూపించాడు. రెండవది, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? అక్కడ ఎవరున్నారు? దేవుడున్నాడు. అంటే దేవుని ఎదుట మన బలహీనతలు స్పష్టంగా కనబడతాయి. ఇది పరిశుద్ధమైన భూమి. చెప్పులు విడువు అంటే దేవుని పరిశుద్ధతకు గుర్తు. అంటే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా వినయముతో, భక్తితో, పరిశుద్ధతతో మనం ఉండాలి. కొంతమంది దేవాలయము బయట చెప్పులు విడిచి మరలా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వేసుకుంటున్నారో, కొంతమంది అపరిశుద్ధతను, పాపమును, కోపమును, అనైక్యతను మరలా అట్లాగే ధరించుకుని వెళ్ళిపోతున్నారు. దాన్ని విడిచిపెట్టడం లేదు. కొందరు దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టడం లేదు. కొంతమంది లోక సహవాసాన్ని విడిచిపెట్టడం లేదు. కొంతమంది మరి చెప్పొచ్చో లేదో ఏమండి, సినిమా, సీరియల్, టీవీ, త్రాగుడు, వ్యభిచారం, అబద్ధం, లోక పారంపర్యాచారమైన వ్యర్థ కార్యక్రమాలు ఇవేవి కూడా దేవుని పిల్లలారా విడిచిపెట్టడం లేదు. అందుకనే మోషేతో దేవుడు అంటున్నాడు, ఇది పరిశుద్ధమైనటువంటి భూమి కనుక నువ్వేం చేయాలి చెప్పండి. 5వ వచనంలో చూడండి. అందుకు ఆయన దగ్గరకు రావద్దు. నీ దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. నువ్వు చదివే గ్రంథం ఏమిటి? నువ్వు వెళ్ళవలసిన లోకం పేరు పరిశుద్ధ పరలోకం. అది పరిశుద్ధులకే అక్కడ స్థానం. రేపు దేవుడు మోషేకి అప్పగించుచున్న పని చాలా పరిశుద్ధమైనది. మరి పరిశుద్ధమైన పని చేయాలంటే మన నడక ఎలా ఉండాలి చెప్పండి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు, చేరను లేరు. అందుకే నా దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము అది. చూసారా? నువ్వు నిలిచి ఉన్న స్థలం ఎలాంటిది? అది పాత జీవితాన్ని, పాత కక్షలను, పాత పగను, పాత బుద్ధులను, పాత గుణములను మరి విడిచిపెట్టావా? అవి అలాగే పెట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఇది పరిశుద్ధమైన భూమి.
పరిశుద్ధమైన దేవుని కొరకు పరిశుద్ధమైన పనులు చేయాలి. దేవుడు నిన్ను వాడుకోవాలి. నువ్వు అడుగుపెట్టిన స్థలం దీవించబడాలి. అది పొలమా, స్థలమా, ఇల్ల, వాకిల, ప్రదేశమా, ఎవరైనా నువ్వు అడుగుపెట్టిన స్థలము ఆశీర్వదించబడాలంటే నీ పాదములు శుద్ధీకరించబడాలి. నువ్వు పరిశుద్ధపరచబడిన తరువాత నువ్వు ఏ స్థలములు అడుగుపెట్టినా అది అరణ్య ప్రాంతమైన ఎడారి అయినా సెలయేరుగా మార్చగలిగిన వాడు దేవుడు. అందుకనే మోషే ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానం, సంతోషం, ఆనందం, ప్రజలకు ఒక అభయం దేవుడిచ్చాడు. అది మోషే గొప్పతనమా? ఒక రోజున అదే ఐగుప్తు దేశము నుంచి పిరికివాడిలాగా పారిపోయిన వాడు కాదా? అదే మిద్యానులో 40 సంవత్సరాలు బిక్కుబిక్కుమంటూ బాధలు పడినవాడు కాదా? ఇప్పుడు క్రొత్త ఏముంది? దేవుడు పిలుపు, వినయం. రెండవది వినయంగా, అంటే మొదటిది విధేయత, చెప్పులు విడువు. ఎంత పట్టించుకుంటున్నాడు దేవుడు. ఆ చెప్పులు తొడుక్కున్న దాన్ని నువ్వు విడిచిపెట్టాలి అంటే దాని అర్థం రెండవది పరిశుద్ధతే కాదు, అసమాధానాన్ని విడిచిపెట్టాలి. ఏమండి, ఒకటేమో 7వ నెంబర్ చెప్పు, ఒకటి 8వ నెంబర్ చెప్పేస్తే కాళ్ళు మంచియే, చెప్పులు మాత్రం సైజులు తేడా వచ్చినాయి. నీ నెంబర్ ఏమో 8వ నెంబరు, 100 రూపాయల చెప్పులు 10 రూపాయలకే ఇస్తున్నారని 7వ నెంబర్ కొంటే, గనుక ఇవాళ కాకపోయినా రేపైనా పాదం పెరగపోద్దా అని 10వ నెంబర్ కొంటే. అందుకే నేనేమంటానంటే నీ కాలు ఏ సైజులో ఉందో ఆ చెప్పే, అలాగే నీ భక్తికి తగిన వారితో నువ్వు నడవాలి. భక్తిహీనులతోనూ ఉండొద్దు, భయస్థులతోనూ ఉండొద్దు, లోకస్తులతో ఉండొద్దు. మన కాలుకి ఏ చెప్పు సరిపోద్దో ఆ చెప్పు ఎలా తొడుక్కుంటున్నామో మన భక్తికి సరిపోయే వారితోనే మనం సహవాసం చేయాలి. భక్తిహీనులతో సహవాసం చేసి నాకు నొప్పి తగిలిందండి అయ్యగారు, నాకు బాధ కలిగిందండి, నన్ను గుచ్చారండి, అడు పిలుపు లేనివాడు, దర్శనము లేనివాడు, శ్రమ యొక్క విలువ లేనివాడు. అందుకనే దేవుని యొక్క దైవ సన్నిధిలో మీ అందరికీ చెప్తున్నాను, నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, వారికి ఫారెన్ ఫండింగ్ వస్తుంది. ఆ ఫారెన్ ఫండింగ్ గల వారితో సహవాసం చేయటం తప్పని నేను అనడల్లా. కానీ ఇవాళైనా రేపైనా ఒకవేళ ఆ సహవాస ప్రభావం మన మీద పడితే వాళ్ళకు వచ్చినంత ధనం మనకు రావట్లేదే అని ఒకవేళ మనలో రవ్వంతైన బాధ కలగవచ్చు. కానీ నేనంటాను, సంఘం శాశ్వతమా లేకపోతే అక్కడ 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 పోగేసుకోవడం సమంజసమా? మాట్లాడలేదు. అది నువ్వు ఊడ్చిన, దున్నిన, నీళ్లు పెట్టిన, ఎరువేసిన పొలములో నీ పంటను కష్టపడి పండించుకున్నావు గనుక ఆ పంటను కోసుకోవడానికి నీకే ఏముంది? హక్కు ఉంది. నా చేలో నా పంటను కోయటం నాకు చిక్కేం కాదు కదా. అది అందుకే ఇక్కడ కూడా మొదటిగా అంటున్నాడు, దేవుని పిలుపుకు నువ్వు విధేయుడవయ్యావు. రెండవది వినయముగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఎంతమంది వినయ మనస్కులై ఉంటారో దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక దేవుని అభిషేకం ఎవరి మీదకి దిగి వస్తుందో, ఇప్పుడు మోషేకు పిలిపే అభిషేకం, అభిషేకించిన తర్వాత ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో చెప్తున్నాడు. ఆ చెప్పులు తీసేయి అన్నాడు. అంత క్రితం ఆ కొండ ప్రాంతాల్లో అనేకమైన గొర్రెలు మేపటానికి బహుశా చెప్పులు వేసుకున్నాడు. అందుకే చెప్తున్నాను, చెప్పులు అంటే సమాధానం. కనుక మీకు ఏముండాలి సంఘములో చెప్పండి? అది మొదట నీతో నీకు సమాధానం ఉండాలి, రెండవది దేవునితో నీకు సమాధానం ఉండాలి, మూడవది నువ్వు వెళుతున్న సంఘములో అందరితో సేవకుడితో నీకు సమాధానం ఉండాలి, నాలుగవది నీ కుటుంబములో భార్య, భర్త, పిల్లలు అందరూ ఏం కలిగి ఉండాలి? సమాధానం. సమాధానము సంతోషాన్ని ఇస్తుంది. సమాధానము సకల ఆశీర్వాదములకు కారణమై నిలబడుతుంది. అందుకే మోషే నీకు ఐగుప్తిలో ఉన్న ప్రజలతో సమాధానం లేదు కదా, అందుకని నీ చెప్పులు తీసేయి, ఇప్పుడు సమాధాన పడు. అందుకని ఎవ్వరితో కూడా ఆయన జగడమాడలేదు. చెప్పులు తీసిన తర్వాత మరలా
ఎవ్వరితో కూడా మోషే గారు జగడమాడినట్టు ఎక్కడా లేదు. ఆఖరికి మిరియాము అహరోను వ్యతిరేకించిన యెఫున్నె ఎమ్రే అనేవారు ఎదురు తిరిగి 250 మంది తిరుగుబాటు చేసిన సమాధానమనే కోరాడు గాని ఎక్కడ కూడా. అందుకే అంటాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అది కనుక మీరు అసమాధానంగా ఉండొద్దు ఎవరితోనూ. సాధ్యమైనంత వరకు సమాధానం అనే ప్రకటించండి. అందుకని భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము. అందుకే యేసయ్య జన్మం మనకేం ప్రకటించింది? సమాధానాన్ని. మరి అభిషేకపు ఆరాధన ద్వారా మనం ఏం పడాలి? సమాధాన పడాలి. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానమును చెడగొట్టువారు ధన్యులు, వారు దెయ్యపు పిల్లలు అనబడుదురు. మూడవదిగా మీరు చూస్తే 15వ వచనానికి రండి. 3వ అధ్యాయములో 13 నుంచి చదువరా. మోషే చిత్తగించుము. ఆ ఆ ఆ ఆ ఆ ఉన్నవాడను అనువాడను ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. 15వ వచనం కూడా, దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామం. దేవుని నామాన్ని మనం విశ్వసించాలి. మూడవది, ఎవరి నామాన్ని అంటే ఆయన పేరు బయలుపరుచుకున్నాడు. 3వ అధ్యాయంలో ఆయన పేరు బయలుపడింది, ఉన్నవాడను. ఎక్కడున్నాడు ఆయన చెప్పండి? జబ్బు గల వారికి యెహోవా రాఫాగా ఉన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. బాధల్లో ఉన్నవాడికి సహాయం అనివ్వడానికి ఆయన ఎబెనేజరుగా ఉన్నాడు, సహాయపు రాయిగా ఆయన ఉన్నాడు. అందుకని ఆయన పేరేమిటి? ఉన్నవాడను. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నా, ఎటువంటి పరిస్థితులు నీకు ఎదురైనా, ఎలాంటి వ్యక్తులు నిన్ను దేవుని పిల్లల బాధ పెట్టి హింసించిన శ్రీమంతుడైన దేవుడు ఉన్నవాడను అని చెప్పాడు. ఐగుప్తిలోనే కాదు, ఎర్ర సముద్రము గట్టు దగ్గర ఉన్నాడు, మారా దగ్గర ఉన్నాడు, మన్నాను కురిపించాడు. అందుకని ఆయన బోధకుడై ఉన్నాడు, సేవకుడై ఉన్నాడు, పోషకుడై ఉన్నాడు, పరమ వైద్యుడై ఉన్నాడు, ఐశ్వర్యవంతుడై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు, ప్రేమై ఉన్నాడు. ఏమై లేడు ఆయన. అందుకే నేను ఉన్నవాడను. చూడండి ఆ 13వ వచనములో, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను. అది అంటే దేవుని నామం. ఆయన ఎవరు చెప్పండి? మన పితరుల దేవుడు. మనకే కాదు, మన పితరులకు కూడా దేవుడే. తర్వాత మన పిల్లలకు కూడా సర్వకాల సర్వావస్థల్లో యుగ యుగములలో ఆయన మనకేమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఉండాలి. నీతోనే రక్షణ ఆగిపోకూడదు. నీతోనే నీ కుటుంబంలో రక్షణ ఫుల్ స్టాప్ అయిపోకూడదు. అది నీ పిల్ల తరతరముల వరకు అది కొనసాగాలి. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు, దేవుని నామాన్ని మనం ఏం చేయాలి? విశ్వసించాలి. బాధల్లో నెమ్మదినివ్వడానికి ఉన్నాడు ఆయన. అందుకని నేను అంటాను, అభిషేకింపబడిన వాడితో ఆయన ఉంటాడు, ఎల్లవేళలా ఉంటాడు. ఎన్నుకున్న వానితో, ఏర్పాటులో ఉన్న వానితో, ఏర్పాటు చేసుకున్న వానితో ఆయన సకల విధములుగా ఆయన ఉంటాడు. కనుక నువ్వు ఆయన చూడలేకపోతున్నావు కానీ, నువ్వు ఆయన చూచే అనుభవానికి రాలేకపోయావు కానీ ఆయన ఉన్నాడు. ఆయన క్రియలలో ఉన్నాడు, ఆయన కార్యాల్లో ఉన్నాడు. నీకు అపాయములు, నీకు ఎన్నో గండములు నీకు ఎదురైనప్పుడు వాటన్నిటి నుంచి తప్పించాడు. చిన్న చిన్న అపాయాలకు, చిన్న చిన్న గండాలకు అనేక మంది మరణిస్తుంటే నిన్నటి దినాన్న చూడండి, నేను సోషల్ మీడియాలో చూశాను. ఎక్కడో దేవుని పిల్లలారా, రాజమండ్రిలో అనుకుంటా, ఒక డాక్టరు
యవన కాలపు బిడ్డ. పార్కింగ్ చేసేటువంటి ప్లేస్ దగ్గర ఒక ఇద్దరు బిడ్డలకి ఈ అమ్మకి గొడవ అయిందట. చిన్న గొడవ. వాళ్ళేమో యవన బిడ్డలు పార్కింగ్ చేయాలి కారు, ఈ అమ్మ స్కూటీ. ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు నాకు. ఆ చిన్న క్లాష్ అయింది వాళ్ళకి. మాట్లాడేసుకున్నారు, ఎవరి దారుణాలు వెళ్ళిపోతున్నారు. ఆ అమ్మ రోడ్డు మీద వెళుతుంటే వెనకాకుండా వెళ్ళి కారుతో గుద్దేశారు. సరే కింద పడిపోయింది, గుద్దేశారు, వెళ్ళిపోవచ్చు కదా. ఆ అమ్మాయి మీద నుంచి కారు ఎక్కిచ్చేశారు. ఈరోజు హైదరాబాద్ పట్టణంలో చనిపోయింది. చనిపోతూ ఆ అమ్మ ఒక వీడియో రిలీజ్ చేసింది. అమ్మా నాన్న నా గురించి బాధపడకండి, మా అమ్మ నాన్న వదిలేయకండి అని ఏడుస్తుంది. చూసారా, చిన్న చిన్న షార్ట్ టెంపర్లు ఎక్కువైపోయినాయి మనిషికి. ఇవాళ ఓర్పు లేదు, సహనం లేదు. చావాలా లేకపోతే చంపేయాలా, ఇదే కాన్సెప్ట్ పెట్టాడు అపవాదిగాడు. అంత ప్రదేశని పిల్లల క్షణికావేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకా నీలో ఓర్పు, ఇంకా నీలో సహనం, శ్రమలను చూచినప్పుడు ఇంకా తట్టుకోవాలి అనేటువంటి ఆలోచన నీకు కలుగుతుందంటే దేవుని కృప నీ మీద ఉండబట్టే. లేకపోతే చిన్న చిన్న వాటికి మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఇవాళ మరణాలోచనకి వెళ్ళిపోతున్నాడు. దయచేసి మీ అందరికీ చెప్తున్నా, దేవుని నామమున మనము విశ్వసించాలి. నేను ఉన్నవాడను, ఆ 14లో అనువాడను. ఏమంటున్నాడు ఆయన? నీకు శుభము కలగాలని, నువ్వు కనానుకు చేరాలని, నువ్వు వెళుతున్నటువంటి ఈ విశ్వాసపు యాత్ర అనే లోక అరణ్యములో నీకు అన్నీ కూడా ద గాడ్ ప్రొవైడర్ నిన్ను అన్నీ కలగజేస్తాడు. నిన్ను పోషిస్తున్నాడు, నీకు దారి ఏర్పాటు చేస్తున్నాడు. ముందు మేఘస్తంభముగా, వెనక చెప్పండి ఒకటే స్తంభం, కానీ ముందున్న వారికి వెలుగునిస్తుంది, వెనకున్న వారికి అది చీకటి ఇస్తుంది. ఒకటే కాలం, ఒకటే దినం, ఒకటే రోజులు. క్రైస్తవుడిగా దేవుని కృపలో దాచబడి నువ్వు పోషించబడతావు. దేవుణ్ణి ఎరగని వారు దేవుని పిల్లల అవస్థలు పడతారు. దేవుణ్ణి ఎరిగి ఉన్న నీవు ఆరాధన చేస్తావు, ఆర్భటిస్తావు, ఆనందిస్తావు, సంతోషిస్తావు. ఇశ్రాయేలీలు ఐగుప్తిలో ఉన్నారు, గోషేనులో. ఐగుప్తిలో ఆ ప్రజలు ఉన్నారు. గోషేనులో ఘోష వినబడింది, కానీ గోషేనులో చెప్పండి సంతోష ధ్వని వినబడింది. ఐగుప్తీలు ఇశ్రాయేలులు కలిసిమెలిసే ఉన్నారు, కానీ ఒకరింట్లో చీకటి ఉంది, ఒకరింటిలో వెలుగుంది. మరి నీ ఇంటిలో నీ ప్రభు నామాన్ని నువ్వు ఎలా విశ్వసిస్తున్నావు? అన్నిటికంటే ఉన్నవాడను. ఎవరంటారు ఈ మాట? అప్పుడప్పుడు మనిషి ఎవరైనా వచ్చి నేనున్నాగమ్మా అంటే నీకు ఎంత ధైర్యం? పని అంత దూరం వద్దు, నీ పాదిరి గారే నేనున్నాగా, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు అన్నారు అనుకోండి, మీకు ఎంత ధైర్యం ఇస్తుంది ఆ మాట? ఏమంటే ఒక నరమాత్రుడు, ఒక గురుస్థానంలో ఉన్నవాడే ఆ మాట అంటే నీకు అంత ధైర్యం వస్తే, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆకాశ మహాకాశములో పట్టజాలని వాడు నేను ఉన్నవాడను అంటే నాకెవరున్నారంటావేంటి? నాకెవరున్నారు అంటే దేవుడి నామను అవమానపరిచినట్టు కాదా? ఉన్నావు నాకేంటి? ప్రియదేవుని పిల్లలారా, ఆస్తి ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు, శక్తి ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు, అందం ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు, బంధువులు రావచ్చు వెళ్ళిపోవచ్చు, స్నేహితులు సమస్యగా మారవచ్చు, కానీ ఆయన ఎప్పుడూ కూడా ఉన్నాడు. నువ్వు ప్రార్థించని రోజున, నువ్వు అలసిపోయిన సొమ్మసిల్లిన రోజున ఉన్నావు, అది నాకున్నావు. ఎవ్వరు మీరెప్పుడు ఈ మాట అనొద్దు నేను అనాథని అని అనుకోవద్దు. ఎందుకు? ఆయన ఉన్నాడు కదా, రాజుగా ఉన్నాడు. అది అన్న వస్త్రములో లేక అల్లలాడిన నాకు అన్నాన్ని వసగిన అన్నదాత కాదాయన, వస్త్రదాత కాదాయన, రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, మహిమ వస్త్రం ఇచ్చాడు. అందుకే దేవుడి నామాన్ని మీరు విశ్వసించాలి. మనిషిని విశ్వసిస్తున్నారే, జ్ఞాని అని అతను విశ్వసిస్తున్నారే, ధనవంతుడని విశ్వసిస్తున్నారే, బలవంతుడని విశ్వసిస్తున్నారే. ఆ జ్ఞానం, ఆ బలము, ఆ ధనము, ఆ అందం, ఆ ఐశ్వర్యం ఎంతకాలం? కానీ దేవుడు నేను ఉన్నవాడను. ఎర్ర సముద్రంలో లేడా? చెప్పండి.
మారా దగ్గర అమాలేకులతో యుద్ధం అప్పుడు దేవుడు వారితో ఉన్నాడు రా, వాళ్ళని జయించలేం అని అమాలేకులు చెప్పుకున్నారు. మనతో ఉన్నవాడు మనకు అర్థం కావట్లా, కానీ మనం చూస్తున్న లోకానికి అర్థమవుతుంది. వాళ్ళ దేవుడు వాళ్ళతో ఉన్నాడురా, వాళ్ళని ఏమైనా అంటే వాళ్ళ దేవుడు ఊరుకోడు, ఊరుకుంటాడు, ఊరుకోడు. దేవుడికి మహిమ కలుగును గాక. తర్వాత మాటకు వచ్చేద్దాం రండి. 5వ అధ్యాయం 1వ వచనం. అభిషేకింపబడిన వాడు ఖచ్చితంగా మోషే ఏం చేశాడు అంటే దేవుని నామాన్ని విశ్వసించాడు. అబ్రహాము, ఇస్సాకు 5వ అధ్యాయంలో 28 అమ్మా చూడండి ఒకసారి. రైట్ 5:28 చూడండి. అదిగో చూడండి, అప్పటికే పేతురు యాకోబులను జైల్లో పెట్టారు. ఏమంటే నానా ఇబ్బందులు పెట్టారు, రక్తాలు కారుతున్నాయి. అయినప్పటికీ ప్రధాన యాజకుడు వచ్చి అంటున్నాడు, ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి, ఏ నామాన్ని బట్టి? యేసు నామమును బట్టి బోధింపకూడదని మీకు ఖండితముగా మేము ఆజ్ఞాపింపలేదా? మీరు బోధిస్తే బాధలు పెడతాం, మీరు బోధిస్తే ఇబ్బందులు పెడతాం, మీరు బోధిస్తే జైల్లో వేస్తాం, మీరు బోధిస్తే ఈ బోధ చేస్తే మిమ్మల్ని నానా రకాలుగా హింసిస్తాం అని చెప్పినా యెరూషలేమంతా కూడా వారు బోధతో నింపేశారట. బాధలుంటేనే ఇంత బోధ చేశారు వాళ్ళు. మరి బాధలు తీరిన మనం ఆయన నామాన్ని బట్టి, ఏమంటే పాపాన్ని బట్టి బాధింపబడ్డాం, అపరిశుద్ధతను బట్టి బాధింపబడ్డాం, ఐగుప్తు దేశపు బానిసత్వంలో బాధింపబడ్డాం, వెట్టి చాకిరీ చేసాం, తక్కువ కూలి తీసుకున్నాం, ఇటుకలు తయారు చేసింది మనము, అడుసు తొక్కింది మనము, కొయ్యకాలు కూర్చింది మనము, ఇల్లు కట్టుకున్నది ఐగుప్తీలో. మన కష్టాన్ని వేరేవాడు దోచుకున్నాడు, నడ్డి విరగొట్టాడు. వాటన్నిటి నుంచి విడిపించాడు కదా దేవుడు. విడిపించి నీకు స్వతంత్రత ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. బోధించొద్దా? ఇప్పటికే మీలో చాలా మంది బోధకులు అయి ఉండాలి, ఇంకా విశ్వాసులుగానే ఉన్నారు. అదే నా బాధ. అది దగ్గరగా ఇంచుమించుగా 40-45 సంవత్సరాల సంఘం, అంత సీనియారిటీ కలిగిన సంఘం. నా జన్మము కంటే ముందు యేసు ప్రభువును నమ్మిన బిడ్డలు ఉన్నారు సంఘంలో. వాళ్ళకి కనీసం మైకిస్తే ప్రార్థన చేయడం రాదు వాళ్ళకి. అది అబద్ధాలు చెప్పమను, ఎదుటోడి మీద సాకులు చెప్పమను, వచ్చినండి కాళ్ళకు వచ్చినండి ఎవరికెరవు అంటే ఏ ఆత్మ వాళ్ళని ఆవరించిందో నాకు తెలియదు, కానీ ప్రభు నన్ను క్షమించాలి, వారిని దీవించి స్వస్థపరచాలి. ఆమేన్. అది ఈ మాట చెప్పడానికి కూడా నాకు చాలా జుగుప్సకరంగా ఉంది. బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని మీరు ఉద్దేశించుచున్నారా? 29. అందుకు పేతురు అపోస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము. ఎంత మంచి మాట! ఎవరికి లోబడాలి మేము? అది దేవుడికి లోబడిన వాడు ఏం చేస్తాడు చెప్పండమ్మా? మోషే ఎవరికి లోబడ్డాడు? అది వాక్యానికి లోబడ్డాడు, పిలుపుకు లోబడ్డాడు, దేవుని నామాన్ని విశ్వసించాడు, లోబడ్డాడు కనుకే ఫరో ఎదుట నిలబడి దేవుని సందేశాన్ని ప్రకటిస్తున్నాడు. ఇదిగో అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనీయమని ఆజ్ఞాపించుచున్నాడనిరి. బా చెప్పారా లేదా? అది రాజు ముందు నిలబడి ఆ మాట చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి. అది వినయముతో, విధేయతతో దేవుణ్ణి విశ్వసించిన వాడు, ఎదురుగా నిలబడిన వాడు అన్యుడా, ఆత్మీయుడా, నామకార్థమైన వాడా, బలవంతుడా చూడ్డం. దేవుడు నాతో చెప్పమన్న మాట మీతో చెప్పాలా? చెప్పిరమ్మన్నారు నాతో, చెప్పిపోతున్నా మీతో. చెప్పడం నా పని, వినడం మీ పని, నెరవేర్చడం ఆయన పని. అందుకనే మనుషులకు భయపడకుండా దేవుని సత్యాన్ని మనం ఏం చేయాలి? ధైర్యంగా ప్రకటించాలి. నువ్వు సత్యాన్ని ప్రకటిస్తున్నావు, అబద్ధాన్ని కాదు కదా. అది సత్యవంతుని సత్య సువార్తను ప్రకటించడానికి నీకెందుకు పిరిగితనం? అమ్మో చెబితే ఏమనుకుంటారో, చెబితే మనల్ని ఏమంటారో, ఎంతకాలం నీ ఇంట్లో. అది కనుక నువ్వు పొందిన రక్షణ, నువ్వు పొందిన విడుదల, నువ్వు పొందినటువంటి మేలులు, నువ్వు పొందినటువంటి కార్యక్రమాల గురించైనా చెప్పొద్దా? నేను చాలాసార్లు మీకు చెప్పాను, మరలా గుర్తు చేస్తా.
అక్కడెక్కడో డాక్టర్ గారు ఉన్నాడు అని అంటే 10 మందికి చెప్పాం. అక్కడెక్కడో వస్త్రలత అంట, కంచి, పట్టు, ధర్మవరం, బెనారస్ చీరలో 1 కొంటే 3 ఫ్రీ అంట అని చెప్పాం. ఎప్పుడన్నా నీ ప్రభు గురించి మాట్లాడరే? ఎప్పుడైనా నీ సంఘం గురించి, ఎప్పుడైనా నీ సేవకుడు ప్రయాస గురించి ఎవరికైనా చెప్పావా? అసలు ఆ టాపిక్కే తీసుకురాం మనం ఎవరి దగ్గర. ఎంతసేపు ఈ సంవత్సరం ఏమన్నా పొలం కొన్నారా? నీ సమాధి కట్టుకుంటావా దాంట్లో? అబ్బాయి ఏమన్నా ఈ సంవత్సరం బ్యాంకులో ఏమన్నా వేసాడా? నీకు ఏమన్నా ఇస్తాడా 100 రూపాయలు? మాట్లాడరేంటి? ఏమ్మా కలవ కలిసావు, ఇంతవరకు కనబడేదానివి, కూర్చో. ఈ సంవత్సరం ప్రభు నాకు ఎన్ని మేళ్లు చేశాడు. అదేంలే. సువార్త ప్రకటించు వారి పాదములు, మరి నువ్వు ప్రకటిస్తే నీ పాదాలు కూడా ఏమవుతాయి? నీ చెప్పులు విడిచిపెట్టావు కదా, పిరికితనం వదిలేసేయి, నీ పాదాలు కూడా సుందరంగా చేస్తాడు. అడుగు పెట్టిన భూమిని దీవిస్తాడు. పలానోళ్ళండి వాళ్ళ ఇంటికి వస్తే మనకు మంచి జరుగుద్ది అనిపించాలి. కనుక నీవు శుద్ధీకరించబడాలి. ఆ పాదమస్తకం నేను దినమ చెప్పాను, తల మీద పోయబడిన అంగి అంచు వరకు. ఇప్పుడు చెప్పులు తీసేయి అన్నాడు, తీసేసాడు, లోబడ్డాడు. అట్లాగే ఇక్కడ కూడా దేవుని వాక్యాన్ని ఫరో ఎదుట అంటున్నాడు, మా దేవుడు మమ్మల్ని ఏమన్నాడు? అరణ్యములో సేవించటానికి పంపమని నీకు చెప్పమన్నాడు. ఉత్సవము చేయటానికి. ఏం చేయడానికి? 3 దినాల ప్రయాణం అంత దూరం. అంటే రాత్రే పగలో లెక్కేసుకుంటే ఇంచుమించుగా 24 గంటలు నడవాలాళ్ళు. అట్టా ప్రదీపని పిల్లర 3 రోజులు, 3 24, 63 నెలలు 12, 72 గంటలు నడవాలి. మరి ఎట్టా? పశువులు ఏమండి, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు. మరి ఇప్పుడు తైలాభిషేక పండక్కి చిన్నోడు పెద్దోడు అందరం ఏం మాట్లాడలేదు మీరు? అప్పుడు వాడు ఎన్ని ఆంక్షలు పెట్టాడు? స్త్రీలు మీరు అంత దూరం నడవలేరు, పురుషులు వెళ్తారులే అన్నాడు. అప్పుడప్పుడు అపవాదిగాడు అట్లాగంటాడు. ఇప్పుడు మీలో చాలామంది అట్లాగంటలేదా? మీరు వెళ్ళండి గుడికి, తర్వాత మేము వస్తాంలే. ఇదంతా ఫరోగడి బ్యాచ్. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చదువుకుని మర్చిపోయి ఉంటారు మీరు, మళ్ళీ గుర్తు చేస్తున్నా మీకు. మళ్ళీ తర్వాత అన్నాడు, సరే మీ ఆడోళ్ళును మీరు మీ పిల్లలు వెళ్ళండి, మీ పశువుల్ని ఇక్కడ వదిలేయండి. అంటే ఆస్తుల కోసం మళ్ళీ తిరిగి వస్తాడని. ఏదో ఒక రకంగా వాడు మనల్ని వెనక్కలాగటానికే ఐగుప్తీయుల నుంచి బయటికి పంపడం ఫరోకి ఇష్టం లేదు, ఐగుప్తీయులో ఉంచడం దేవుడికి ఇష్టం లేదు. అది నువ్వు ఇటు అడిగేస్తావో చాయిస్ నీది. ఇటు అడిగేసి ప్రభువుని గెలిపిస్తావో, వెనక్కి అడిగేసి ఫరోని గెలిపించి నువ్వు ఓడిపోతావో నువ్వు అర్థం చేసుకో. అందుకని ఇక్కడ కూడా దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? దేవుని సత్యాన్ని ఏం చేయాలి? మాట్లాడట్లేదు. మీకు అనిపించదా కొన్నిసార్లు నేను వాక్యం చెబుతుంటే ఇట్లాంటి మాటలు ఇంత ధైర్యంగా ఎట్ట చెప్పేస్తాడు, బాధపడతాడని కూడా ఆలోచించడా? అనిపించదా మీకు కూర్చున్న వాళ్ళకి? ఎందుకు అనిపించదు? పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎంత మాట పడితే అంత మాట అంటాడని నా ఎదుటికి కూడా రాకుండా కొంతమంది పెద్దోళ్ళు మొఖాలు చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉన్నారు మన సంఘంలో. ఆయన ముందుకు వెళ్ళేదేంటి, ఏ మాట పడితే ఆ మాట నేను రానా అని ఆ గుమ్మం నుంచి ఆ గుమ్మానికి వెళ్ళిపోతాం. ఏదో గుడికి వస్తున్నాం, ఆరాధన చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. సేవకుడితో సమాధానం లేదు. ఎందుకని? నీ వయస్సుని గౌరవించి నేను సత్యాన్ని అసత్యంగా చెప్పనా? అరే నీకంటే గొప్పోడు కదా ఆయన, చెప్పమనే కదా నాకు ఇచ్చాడు ఆయన. మరి విని పాటించు, ఆశీర్వదించబడతావు. గొప్పగా ఆశీర్వదిస్తాడు ఆయన. నేను ఏదన్నా చిన్న బలహీనత విశ్వాసంలో చూస్తే ఊరుకోను, క్షమించను అసలు. ఎందుకు క్షమించాలి? దానికి క్షమించడం అంటే నువ్వు పాపం చేస్తుంటే క్షమించడమా? ఏమండి, ఎదురుగుండా విషయం సీసా ఉంది, నువ్వు తాగుతున్నావు, అది నీకు విషయం అని తెలిసినా తాగునానా నేను ప్రార్థన చేస్తాను అంటానా? అదేంది తెలిసి నువ్వేం చేస్తున్నావు? సరే మంచిది. ఇప్పుడు దేవుని పిల్లలారా కొంచెం ముందుకు వెళదాం. ఇంకా 32వ అధ్యాయానికి రండి.
32వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి ఒకసారి. ఆ 14వ వచనం వరకు చదువుకోండి. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని ఏం చేస్తున్నాడు? అది ప్రజల కొరకు మధ్యవర్తిగా ప్రార్థన చేశాడు. ప్రజలు ఎంత విసిగించినా, ప్రజలు ఎంత ఇబ్బందులు పెట్టినా, ప్రజలు ఎన్నిసార్లు మోషే మీద సణిగినా, చచ్చాడో బతికాడో మోషే మాకు తెలియదు, కొండ మీద ఉన్నాడు దిగి రాలేదని అన్నా, కోపం రగిలించే మాటలు ఎన్నిసార్లు మోషేను పలికినా, పాపము చేసిందేమో ప్రజలు, ప్రార్థన చేస్తుందేమో మోషే. అసలు పాపం చేసినోడు క్షమించమని ఆడ చేయాల్సింది ప్రార్థన, సేవకుడా చెప్పట్లేదు అది. కానీ పాపము చేసిన వాడిలో లేని ప్రత్యాప్తాపం, పాపాన్ని చేసినటువంటి వానిలో లేనటువంటి ఆ ప్రాధేయపడే తత్వాన్ని మోషే ఖండిస్తూ ఇక్కడ ప్రజల కొరకు మధ్యవర్తిగా, దేవునికి పాపము చేసిన ప్రజలకు మధ్యవర్తిగా ఉండి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింప చేయునట్లు, కీడు కొరకే వారిని తీసుకుని పోయిన ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని మళ్ళుకొని నీవు నీ ప్రజలకి కీడు చేయక దాని గురించి సంతాపపడుము. 14వ వచనములో అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి మోషే ప్రార్థన చేస్తేనట దేవుడే సంతాపపడ్డాడట. ప్రియమైన పిల్లలారా, అందుకని చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా చూడండి ఎంత గొప్ప భాగ్యమో. అయ్యా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకో అంటున్నాడు 13వ వచనంలో. ఆ ప్రార్థనలో ఎవరి పేర్లు ఎత్తుతున్నాడు? పితరులు, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు. కొన్నిసార్లు నేను కూడా అదే ప్రార్థన చేస్తా. నేను అల్పుడునయ్యా, నేను పాపిని. ఒక్కసారి ఆ దైవజనుడు ముఖం చూసి, నా ఆత్మీయ తండ్రి ముఖం చూసి, మూడో కోణంలో మా తల్లిగారిని పెడతాను. నేను మా అమ్మ ముఖం చూసి, నేను అల్పుణ్ణే, వారంత భక్తిపరుని కాదు, వాళ్ళంత నీతిమంతుడిని కాకపోయి ఉండొచ్చు, కానీ వారి ముఖం చూసి ఈ ఉద్యోగాన్ని కనికరించాయని చాలాసార్లు, 100 సార్లు చేసి ఉంటా ప్రార్థన. అందుకే ఇంకా నేను కనికరింపబడ్డాను. ఒకసారి ఆలోచించాలి. అందుకని మనందరం కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవదాసై దేవా అని ప్రార్థన చేస్తాం. అబ్రహాము దేవుడనో, ఇస్సాకు దేవుడనో జ్ఞాపకం చేసుకో. నీ వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునికి ఇచ్చేదనని వారు నిరంతరము దానికి హక్కుదారులు కుదురని వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివే. నేను ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాడు. మరి మీ ప్రార్థనలో దేవుడు మీకు చేసిన వాగ్దానాలు జ్ఞాపకం చేయొద్దు? దేవుడికి తెలియదా అని అడగటం మానరాదు. దేవుడికి తెలుసు. నీ ఆకలి అమ్మకు తెలుసు, కానీ అడగంది అమ్మైనా మరి దేవుడు ఎలా పెడతాడు? నేను ఎప్పుడో సంవత్సరం క్రితం చెప్పే అయ్యగారికి అంశం చేస్తాడు, చేయకపోతే దేవుడు చూసుకుంటాడు. అదేంటి జ్ఞాపకం చేయాలి, చెయ్యాలి. అయ్యా నా గురించి కొంచెం ప్రార్థన చేయి. అందుకనే ప్రేయర్ రిక్వెస్ట్ అనేది చాలా అవసరం అండి. అప్పగింపబడి ముందు రాత్రి యేసు ప్రభు అంతటి వారే శిష్యులను అడగలా, నా కొరకు ఈ గడియ కొంచెం మెలకుగుండి మీరు ప్రార్థన. అసలు ఆయన ఎంతమందికి ప్రార్థన చేశాడు? ఎంతమంది చనిపోతే లేపాడు? ఎలాంటి అద్భుతాలు చేశాడు? అట్లాంటి ప్రభువే శిష్యుల బలహీనతలు ఆయనకి తెలీదా? నిద్రపోతారని ఆయనకి తెలీదా? రేపొద్దుట నేను వెళ్ళిన తర్వాత వీళ్ళే కదా నా ప్రార్థన యొక్క దస్తావేజులకు ఇచ్చి వెళ్తాను, వీళ్ళు కదా దీన్ని కొనసాగించాలని ప్రార్థన నేర్పడానికి నా కొరకు ముందు చేయండి అన్నాడు. చేయకుండా నిద్రపోయారు, కానీ ఆయన సరిపెట్టుకున్నాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరమో బలహీనం అన్నాడు. ముమ్మారు వచ్చారు, వాళ్ళు అలిసిపోయి పడుకున్నారట. కనికరించాడు ప్రభు. పేతురు శోధనలో ప్రవేశించకుండా లేచి ప్రార్థన చేయి అన్నాడు. మనం శోధనలో పట్ట కారణం ఏంటో తెలుసా మీలో? చెప్పండి. పాప శోధన, ఆకలి శోధన, నిద్ర శోధన, ఆలస్యమనే శోధన, ధన శోధన,
ఏమండి, స్త్రీ వ్యామోహాల శోధన, పురుషుల వ్యామోహాల శోధన, లోకపు యొక్క వెర్రితనం అనే పోకడల శోధనలో పడిపోవడానికి కారణం ఏంటంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోవడం. లోక రమ్యతలు మనల్ని ఆకర్షిస్తున్నాయి. దేవుణ్ణి చూచిన కంటితో సమస్తాన్ని చూస్తే నీకు ఛీ అనిపిస్తుంది. ఎంతో సుందరుడమ్మ తాను, ఆయన చూడు, నేనెంతో మురిసి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి సొంగార్చుకుంటావేంది? ఒకసారి ఆలోచించు. కనుక దేవుని యొక్క దైవ సన్నిధిలో ఇప్పుడు మా ప్రెసిడెంట్ అయ్య గారు అట్లాంటి వాళ్ళందరిని బైబిల్ మిషన్ నుంచి ఏరేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక, ఇంకా ఏరబడుదురు గాక. ఆమెనానండి. ఈ చర్య దగ్గరగా నేను 10 సంవత్సరాల క్రితం నా మనసులో మండిన, హృదయంలో మండినటువంటి మాట చెప్పడానికి నాకు అవకాశాలు లేవు, ఆధిక్యత లేదు. దేవుని పిల్లలు అంత అనుభవం కలిగిన వాడిని కూడా కాదు. ఆయన ముందు ఎదుట నిలబడటానికి కాదు కదా, ఆయన పేరెత్తడానికి కూడా సరిపోయిన వాడిని కాదు. అది కానీ దేవుడు కాలం వచ్చినప్పుడు పరిపూర్ణం చేస్తాడు అనడానికి అందుకని మీ అందరికీ చెప్తున్నాను. ప్రజల కొరకు మధ్యవర్తిగా ఏం చేశాడు? ఇతరుల ఆత్మీయ మేలుల కోసం ప్రార్థించే హృదయాన్ని కలిగి ఉండాలి. ప్రభువా, వాళ్ళకి తెలియదులే నాయన, వాళ్ళ తల్లి చేసిన ప్రార్థన, వాళ్ళ తండ్రి గారు చేసిన ప్రార్థన. నేను ఇప్పటికీ చాలామందిని సంఘంలో ఎందుకు ప్రేమిస్తాను తెలుసా? ఆ పూర్వకాలం వాళ్ళే మా అమ్మ చెప్పినటువంటి ఒక్కొక్క మంచి మాట. అయ్యా, మనకు అన్నం లేనప్పుడు వాళ్ళు అన్నం పెట్టారు, వాళ్ళు ఎటువంటి వెళ్తే నీకే అదే చెప్పు చాలు, దాన్ని గుర్తు చేసుకో అనేది. అంతే. మనకెవరు లేనప్పుడు వాళ్ళు నిలబడ్డారు నాన్న, అది గుర్తు చేసుకో. తర్వాత వాళ్ళు ఎన్ని కీడులు చేస్తేనే. మీలో కొంతమంది కొరకు ప్రార్థన చేసి మీ పిల్లల కొరకు ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే మీరు చేస్తున్న సంఘంలో పరిచర్యను బట్టి, ప్రభువా వీళ్ళు నమ్మకమైన పరిచారకులు ఈ తల్లులు, ఈ తల్లులను బట్టి వాళ్ళ బిడ్డలను దీవించయ్యా. వాడు సంఘానికి హాని చేసేవాడైనా, దేవుడి ఆశీర్వాదాన్ని కొల్లగొట్టేవాడైనా, దేవుని పనికి వాడు సహకరించడు అని నాకు తెలిసిన, వాడు దొంగై దోచుకుంటున్నాడు అని తెలిసిన, ఏమో ఆ తల్లి కన్నీరు కారుస్తుంది. ఆ తండ్రి మంచి నమ్మకమైన వాడిగా పరిచర్య చేస్తున్నాడు. అయ్యా, వీళ్ళని బట్టి ఆ బిడ్డలను దీవించయ్యా. ఆ ప్రవర్తన మంచిగా లేకపోయినా. అందుకే మీకు చెప్తున్నాను, పాపము చేసే ప్రజల కొరకు దేవుడి దగ్గర కన్నీరు కార్చి ఏం చేశాడు? ప్రార్థన చేయడమే కాదు, ఇతరుల ఆత్మీయ మేలు కోసం మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, వాళ్ళ మేలు కోరి మన హృదయం కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది దేవుడు మనకు అప్పగించిన పని. అభిషేకం ఉన్నవాడు అలా చేస్తాడు, అభిషేకం లేనివాడు, అర్హతలు ఉన్నవాడు చేయడు. కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్లో ఉంటారు, అందరూ లంచగొండ్లేనా? మాట్లాడలేదు, మంచివారు కూడా ఉన్నారు. అది మంచిది. తర్వాత ఆరవది 33వ అధ్యాయము 18 నుండి చదువుదాం. 18 నుండి అతడు దయచేసి చదువమ్మా. నా మంచితనమంతా నీ మహిమను చూపించమని అడిగాడు. 6వ పాయింట్. ఏం కోరుకోవాలి ఇప్పుడు? దేవుని మహిమను కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? అది నీ వరాలు నాకు ఇవ్వు, నీ శక్తి నాకు ఇవ్వు, నువ్వు ఐశ్వర్యవంతుడు, నీ ధనం నాకు ఇవ్వలా. ఇదే ప్రార్థన సొలొమోను కూడా, అయ్యా నీ ప్రజలను ఏలుటకు నాకు జ్ఞానము ఇమ్మని అడిగాడు. ఇక్కడ మోషే ఏమడుగుతున్నాడు? నీ మహిమను నాకు చూపించు. దేవుడు మహిమ అనంటే దేవుడు మంచితనం. దేవుడు మంచోడా కాదా? అది ఇప్పుడు అంటున్నాడు, నా మంచితనమంతా నీ ఎదుట కనపరిచేదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించు వాని కరుణించదను, ఎవని యందు కరికరపడేదనో వాని యందు మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద చెప్పండమ్మా నిలువవలెను. 23 వరకు చదువుకోండి. దేవుని పిల్లలారు, అందుకని ఎవరి మహిమను కోరుకున్నాడు? అది అయ్యగారు రాస్తూ యేసు ప్రభు వచ్చుచున్నాడు ఇదిగో అనే పాటలో అయ్యగారు ఒక చరణంలో రాస్తూ, మహిమతోడ కప్పివేయు మహిమ జీవులునగా మార్చును,
మహిమతో మనల్ని కప్పుతాడట, మహిమ జీవులునగా మారుస్తాడు. మట్టివారమైన మనం ఆ మహిమ కలిగిన ఆయన ముఖాన్ని మనం చూడలేం. కానీ ఎవరు చూడగలరు? ఆ మహిమతో పొందుకున్న వారే చూడగలరు. అందుకే నిన్ను మహిమతో కప్పుతాడు, మహిమ జీవులుగా మారుస్తాడు, మహిమ లోకమునకు నిన్ను సిద్ధపరుస్తాడు. అందుకని మోషే లోక సంబంధమైన వాటికంటే దేవుని సన్నిధిని, దేవుని మహిమను ఎక్కువగా కోరుకున్నాడు. ఎవరైతే దేవునితో సహవాసం, ఎవరైతే దేవునితో దేవుని పిల్లల సాన్నిహిత్యం, ఎవరైతే దేవునితో సంబంధం కోరుకున్నారో, నేను చాలా మందికి చెప్తాను, ఇలాగ దేవుని పిల్లల ఒంటరిగా ఉన్న స్త్రీలు మీలో ఎవరైనా ఉన్నట్లయితే మీరు సన్నిచేయండి, మీ పోషణ దేవుడు చూస్తాడు, నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. చాలాసార్లు చెప్పా, మరలా చెప్తున్నా. నన్ను నీళ్లు పోసుకుని 9వ నెల కంటాక రెడీగా ఉన్న సందర్భంలో జోరున వర్షం వస్తూ ఉంటే మా అమ్మ ఇంట్లో గడవదని మా పెద్దక్కని తీసుకుని కోతకెళ్తుందట. కోతకెళ్తా ఉంటే ఆ గట్టు మీద జోరున వర్షం కురుస్తూ ఉంది. ఆ గట్టు మీద కాలు జారి బొట్టనేలు వెళ్ళి ఆ గట్టులో దిగడిపోయిందట. దిగడిపోతే బొట్టన వేలు మా అమ్మది 2గా చీలిపోయింది. గోరు కూడా 2గానే చీలిపోయి ఉంటుంది. నేను చాలాసార్లు ఆ గోరు చూసి ఎందుకట్టా చీలిపోయిందని చాలాసార్లు అడిగితే ఇదే చెప్పేది, నువ్వు మామూలుగా పుట్టలేదులే అనేది. ఆ గోరు 2గా చీలిపోయింది. వెళ్ళిపోతే దానిలోంచి కోడి పిల్లను కోస్తే ఎలా వస్తుందో రక్తం అలా వస్తుంటే వాళ్ళ గుడ్డగట్టి, అమ్మా నీకు చలి జ్వరం వచ్చేద్ది, అసలే నిండు గర్భిణి, ఇంటికి వెళ్ళిపోని పంపిస్తే వచ్చి నవారు మంచం మీద అలా కూర్చుని పడుకుని ఏడుస్తుందట. ఏడుస్తే అలా పడుకుందట. పడుకుంటే ప్రభువు స్వరం, నిన్ను ఇంత దెబ్బ కొట్టి ఇంటికి తీసుకొచ్చింది పడుకుంటావనా, లేచి సన్నిచ్చేయి. అందుకే బహుశా ఆ సన్నిధి చేసిన తర్వాత దేవుడు నన్ను ఇచ్చాడేమో. నాకు సన్నిధి అంటే ఇష్టం. దేవుడికి మహిమ కలుగును గాక. తల్లి అలవాట్లే కొడుకులకు వస్తాయి. పెట్టడం ఇష్టం. ఏమి లేకపోయినా గంజి అయినా సరే మా అమ్మ అడిగినోడికి లేదనకుండా పోసేది. మళ్ళీ ఆ గంజిలో కాసి నీళ్లు పోసేది. అందుకే నాకు 10 మందికి పెట్టడం ఇష్టం. దేవునికే మహిమ కలుగును గాక. అందుకని ప్రతి చోట భోజనం ఏర్పాటు చేశాను మన సంఘంలో. ఒక ఆయన అన్నాడు, పాపం అర్థం చేసుకోలేని పాస్టర్ గారు, ఈ ప్రాంతం పాస్టర్ గారే అన్నాడట, భోజనాలు పెట్టి జనాలు లాగేస్తున్నాడని. అంత పిచ్చోళ్ళండి జనాలు ఏమన్నా, భోజనాలు పెడితే వచ్చేటకి సంఘానికి మాట్లాడదు. నువ్వు పెట్టు, ఏమంటే నాకేమన్నా పొలాలను నాకేమన్నా ఇవి ఉండయా? మాట్లాడతలేదు మీరేమీను. మీరు సంఘానికి తెచ్చే బియ్యమే మీకే పెడుతున్నా తెచ్చి, నువ్వు కూడా పెట్టు. ఆ బియ్యాన్ని నమ్ముకునే బదులు నువ్వు కూడా సంఘానికి పెడితే దేవుడు నీకు ఇంకెత్తాడుగా. మాట్లాడలేదు మీరు. దేవుడిచ్చిన ధనాన్ని దేవుడు ఖర్చు పెట్టు, దాచుకుని వడ్డీకి ఇచ్చుకోవడం ఎందుకు? మాట్లాడరా? అందుకని దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుని మహిమను కోరుకున్నాడు. ఎవరు? మోషే. మీరు కూడా ఏం కోరుకోండి చెప్పండి అమ్మా. మహిమ గల బ్రతుకునకు మాదిరి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. లోక సంబంధమైన వాటికంటే దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని సాన్నిధ్యాన్ని ఎక్కువగా కోరుకున్నాడు. అందుకనే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోయాడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయాడు. ఎంతమందినైనా విడిచిపెట్టేస్తాడు ఆయన పిలిస్తే, ఎలాంటి వారినైనా విడిచిపెట్టేస్తాడు ఆయన పిలిస్తే. అందుకని దేవుని మహిమను కోరుకున్నవాడు లోకములో ఉన్న మట్టి వాటి వైపు చూడడో. దేవుడికి మహిమ కలుగును గాక. 33:11 వచనం చదువుదాం. 11వ వచనం. ఎలా మాట్లాడుతున్నాడట? అది దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. మనుషుడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడట. స్నేహితుడితో మాట్లాడినట్టు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఎవరు? అది అక్కడ నూను కుమారుడని యెహోషువ పేరుంటుంది చూడండి. యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. స్నేహితునితో మాట్లాడుతున్నట్టు మాట్లాడాడట. నువ్వు విధేయత కలిగి, వినయము కలిగి, దేవుని నామాన్ని విశ్వసించి, వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించి, ప్రజలకు నువ్వు దేవునికి మధ్యవర్తిగా నువ్వు ఉండగలిగి దేవుడు మహిమను కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు నీతో స్నేహితుడుగా మాట్లాడతాడు.
అబ్రహామును నాకు స్నేహితుడు అన్నాడు. మోషేకి నేనే స్నేహితుడిని. ఎంత మంచి మాట. ఇద్దరు ఫ్రెండ్షిప్ చేస్తారు, స్నేహం. అందుకని మీ అందరికీ చెప్తున్నా, ప్రార్థన విధేయత ద్వారా దేవునితో మనం ఏం కలిగి ఉంటాం చెప్పండి? సన్నిహితమైన సంబంధాన్ని పెంచుకుంటాం. అమ్మ, స్నేహితుల మధ్యలో రహస్యాలు ఉంటాయా? స్నేహితుల మధ్యలో మర్మాలు ఉంటాయా? స్నేహితుల మధ్యలో దేవుని పిల్లల దాపరికాలు ఉంటాయా? ఉండవు. భర్తకు చెప్పలేని అమ్మ స్నేహితురాలకు చెప్పుద్ది. భార్యకు చెప్పుకోలేని వాడు ఎవరికి చెప్తాడు? స్నేహితుడికి చెప్తాడు, షేర్ చేసుకుంటాడు. ఇప్పుడు నీ స్నేహితుడు దేవుడై ఉండాలి. అది ఆయనకు చెప్పు. ఎంత మంచి స్నేహితుడో. దేవుని పిల్లలారా, నువ్వు ఏమిచ్చినా ఇవ్వకపోయినా నీతో స్నేహం చేసేవాడు. అందుకని మిమ్మల్ని ఇక నేను శిష్యులను కాదు స్నేహితులని పిలుస్తాను అన్నాడు. ఆమేన్. అందుకని ఆయనకి చెప్పండి, మంచి స్నేహితుడు, స్వార్థం లేనోడు, ప్రయోజనకరమైన వాడు, ప్రాణాపాయం తలపెట్టనివాడు. ఎంత గొప్ప స్నేహితుడైనా స్నేహితురాలైనా వాళ్ళకంటే ఒక అడుగు ఒక మెట్టు ఎక్కువ ఉంటే అసూయపడేవాళ్ళు లేరా? ఈర్ష్యపడేవాళ్ళు కాదా ఈ లోకంలో? అందుకే చెప్తున్నా, దేవుడు మంచి స్నేహితుడు. ఆయనతో ఎక్కువసేపు సహవాసం చేయండి. ఆయనతో మరి ఎక్కువ సహవాసం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి పాస్టర్ గారు? ఏం చేయక్కర్లా, బైబిల్ ముందేసుకు చదువు. మంచి స్నేహం అయిపోయిన తర్వాత కొంచెంసేపు ఆయనతో మాట్లాడు, ప్రార్థన చేయి. ఈ అవసరత ఉంది, ఈ అవసరత ఉంది, ఈ అవసరత ఉంది, నాకు ఈ అవసరత ఉంది, కాస్త నువ్వేమన్నా ఓ 10,000 ఫోన్పే చేస్తావా? అయ్యో అంత లేవు, 5,000 ఏమన్నాయి, కొట్టనా? కొట్టు. అయితే నేనేమంటానంటే, ప్రభుతో స్నేహం చేసి చూడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే నీకు అత్యధికముగా ఆయన కలగజేస్తాడు. అది 33:11. రండి, చివరి మాట 8వది చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం చివరి వచనం 10వ వచనాన్ని చదువుదాం. 34:10. ఐగుప్తు దేశములో ఫరోకును ఆ ఆ ఆ దేవునికే మహిమ కలుగును గాక. చూసారా, విశ్వాసపాత్రమైన సేవకుడిగా జీవించాడు. 8వది, విశ్వాసపాత్రమైన సేవకుడిగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడట. దేవుని ఇల్లంతటిలో. ఇప్పుడు నేను అడుగుతా, దేవుని ఇల్లేది? చెప్పాలి, మీరు చెప్పండి. రైట్, ఓకే. మీ ఆత్మీయ అనుభవంలో దేవాలయం దేవుని ఇల్లు, మీ దేహం దేవుని ఇల్లు. ఇశ్రాయేలీలే దేవుని ఇల్లు. ఇశ్రాయేలీల 12 గోత్రాలలో 40 సంవత్సరాలలో రవ్వంత ఏది కూడా వారి దగ్గర నుండి ఆశించకుండా బ్రతికి దేవుని మహిమపరిచిన విశ్వాస పాత్రుడు మోషే. ఎన్ని టన్నుల బంగారం వచ్చి ఉంటుంది? ఏమైనా ఆశించాడా? వెండి వచ్చింది, ఆశించాడా? కర్రలు వచ్చినాయి, ఆశించాడా? తనకంటూ తన పిల్లలకంటూ ఏమైనా సమకూర్చాడా? అది అంత విశ్వాసపాత్రుడు, నమ్మకంగా నడిపించిన గొప్ప ప్రవక్త. నువ్వు ఇవ్వకపో, నువ్వు చేయకపో, దేవుడు నాకేది చెప్పాడు నేను అది చెప్పడం ఖాయం అన్నాడు రోషము కలిగిన విశ్వాస వీరుడు. అందుకని మీరు చదివిన వాక్యములో 5వ వచనములో ముందు చెప్పబోవు, 4వ వచనం చదవండి. ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి. ఏమై ఉండి? ఏమంటే అన్నీ ఆయన చేతుల మీదకి వెళ్ళాలిగా? మాట్లాడలేదు మీరు. అన్నీ ఆయనకి తెలిసి వెళ్ళాలిగా? మాట్లాడలేదు మీరేమీను. కానీ ఎవరికైనా లెక్కప్ప చెప్పాలి అంటే దేవుడికే లెక్కప్ప చెప్పాలి.
అందుకని బైబిల్ మిషన్ సంఘాలు చాలా గొప్పవండి. నిజం. మిగతా వాళ్ళ కొన్ని మిషనరీల్లో ఇప్పుడు దేవుని పిల్లారా సంఘ పెద్దల లెక్కలు అడుగుతారు, మేము ఇచ్చిన సందా ఏమైందని. కానీ బైబిల్ మిషన్లో ఏ రోజున కూడా నాకు తెలిసి నన్ను ఇప్పుడు వరకు నువ్వేం చేసావు మేము ఇచ్చిన సందా అని లెక్క అడిగిన విశ్వాసి ఎవరు కూడా లేరు. అలా లెక్క లేకుండా నేను కూడా ఎక్కడ ఖర్చు పెట్టలేదు. నాకంటే ముందు దేవుని సన్నిధిలో ఖరీదైన వస్తువ, ఖరీదైన వస్త్రం, ఖరీదైన పరికరం ఉండాలని తపన పడే సేవకుని నేను ఇక్కడ 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే నాకు ఇంకొక కాస్తంత దేవుడు ఇంకోటి ఇస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అది దేవుడిచ్చిన శ్రేష్టమైన భాగ్యం. చెప్తే మీకు విచిత్రంగా ఉంటుందేమో కానీ ఇంకొక 2 నిమిషాలు టైం ఉంది, ఒక మాట చెప్తాను. ఆ డ్వాక్రా గ్రూపులు పెట్టిన కొత్తలో ముల్లపూర్లో ఒక అమ్మకి అప్పుడు డ్వాక్రా గ్రూపుల్లో మీకు తెలిసి గ్యాస్ బండ్లు ఇచ్చారు, మంచాలు ఇచ్చారు, గుర్తుందమ్మా? స్టార్టింగ్లో ఇప్పుడు లేవులే. అయితే మా అక్కగారు నా దగ్గరికి వచ్చి అందే, అయ్యా మరి పెద్దమ్మాయిని చేసుకున్నావు, నీకేం ఇవ్వలేకపోయాము, ఓ మంచం అన్న ఇద్దాం అనుకుంటున్నాను రా నీకు అంద. సరే మంచిదక్క ఇవ్వు. అప్పటికి మంచం కూడా లేదు, కిందే. పెళ్ళై దగ్గర 4 ఏళ్ళు అయ్యింది, కింద పడుకోవడమే సాప మీద. ఆ సాప కూడా చిరిగిపోయింది. దేవుడిచ్చిన మహాకృప. 450 రూపాయలకి మన ఎదురుగుండానే ఉన్నాడు ఎల్లింగ్ షాప్ ఆయన, మన చర్చి ఎదురుగుండానే. ఇంతవరకు మన దగ్గరే ఉండేవాడు ఆయన. 450 రూపాయలు అద్దె డబ్బులు. ఆ అద్దె డబ్బులకి 450 రూపాయలకి నాకు మంచం చేసి ఇచ్చాడు. ఆ మంచం ఇప్పటికీ నా వెనకాలే ఉంది, మన చర్చి వెనకాలే ఉంటుంది. 450 రూపాయలు అది మంచం. ఆయా బాబే చేసి ఇచ్చాడు. నీకు అద్దె ఇవ్వాలిగా పాస్టర్ గారు, ఆ అద్దె ఇవ్వలేక నేను మంచం చేయమని అడుగుతున్నావుగా, 450 రూపాయలకి చేసిస్తానని చేసి ఇచ్చాడు. తర్వాత మంచం వచ్చింది 4 సంవత్సరాల తర్వాత మా అక్కగారు వచ్చి ఆ మాట అడిగితే సర్లే అక్క అన్నాను. నువ్వు ఇప్పుడు మంచం ఇస్తానంటున్నావు ఎక్కడే అంటే, నీకు చెప్పటం ఏముందయ్యా, ముల్లపూర్లో పార్వతి అక్కాయికి డ్వాక్రాలో మంచం వచ్చిందంట, అక్క ప్రార్థనకి వెళ్తే మంచం వచ్చింది, నేను తీసుకుంటలేదు, ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అందే. అంటే సరే నువ్వు ఎవరికి చెప్పమాకే, మా తమ్ముడికి ఇస్తానని చెప్పాను, వచ్చానయ్యా. ఎంత అని అంటే, ఎంతో కాదయ్యా 2200 1800 చెప్పింది. అప్పుడు నేను అన్నాను, అట్టాడు మంచం మీద పడుకోనక్క అట్టాడు మంచం మీద పడుకోను. మీకు అతిశయంగా ఉంటుంది ఈ మాట, వింత విడ్డూరంగా ఉంటుంది మీకు ఈ మాట. పడుకోను. ఇక అంతకు మించి నేను ఇవ్వలేనయ్యా అంది. ఇమ్మని నేను అడిగానా? అడగల. ఇమ్మని నేను అడగనప్పుడు నేను ఇవ్వలేనని నువ్వు ఎందుకు అనాలి? నాకు దేవుడు ఇచ్చినప్పుడే పడుకుంటా. అట్లాగని మంచం కూడా లేనోడు నువ్వు, నీతో నేను కాపురం చేయనని నా భార్య ఏమన్నా నీ దగ్గర ఏమన్నా మొర్రెట్టుకుందా? నేను అట్టా అడిగానని చెప్పి నా భార్య ఏమన్నా నీ దగ్గరికి వచ్చి అడిగిందా, నీ కూతురు? లేదయ్యా. మరి ఎందుకక్క బేదార్పులు అరుతావు? దేవుడు ఐశ్వర్యవంతుడు, ఇచ్చినప్పుడే పడుకుంటా అన్న. 2010లో దేవుని మందిరం కడుతున్నప్పుడు ఆయన కూడా ఎదురుగుండానే సిమెంట్ కొట్టి ఆయన, దేవుడికి మహిమ కలుగునుగా, అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. చాలాసార్లు చెప్పి సాక్ష్యం మీకు చెప్పాను అనుకుంటున్నా. మరి అయితే ఆయన దగ్గరికి వెళ్ళాను, ఇల్లు కడుతుంటే వెళ్ళి చూసి టేకు దర్వాజా, దాని మీద పై నుంచి చెయ్యేసేట తడివి, అన్నా ఇది ఎంత అయింది, ఇది పెట్టాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయిలే, చాలా ఖరీదైంది అన్నాడు. అంటే కొంచెం లోపల నిజమేలే, అంత ఖరీదైంది కొనేంత పరిస్థితి లేదు మనకి అని. ప్రతిరోజు ఇప్పుడు మీరు ఏ గుమ్మం అయితే దాటి వస్తున్నారో ఆ గుమ్మం దగ్గర ఉదయం 6 గంటలకి ప్రదీపుని పిల్లలు మోకరించి అట్లా నేను 6 నెలలు ప్రార్థన చేశా ఆ దర్వాజా పెట్టడానికి. ఇప్పుడు ఆ దర్వాజా 3 లక్షల రూపాయలు ఉంటుంది బహుశా, నేను పెట్టినప్పుడు 1,20,000. ఓ చెట్టు కొనేసే వెళ్ళి బలాసా టేకు చెట్టు. నా స్నేహితుడు ఇక్కడే ఉన్నాడు, కోత మిషన్లో చేస్తాడు, వాడికి లెక్కలు తెలుసు. వాడిని తీసుకుని వెళ్ళి మచిలీపట్నంలో దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి వెళ్ళిపోయి చెట్టు కొనేసిన తర్వాత దర్వాజా చేసేసాం. దర్వాజా అంతా చేసిన తర్వాత కొంత ముఖం మిగిలిపోయింది. దీంతో ఏం చేయాలరా అని అంటే ఆడన్నాడు వెంటనే, అరే ఉద్యమం
మంచం అవుద్దురా అన్నాడు. ఎంత మంచం అవుద్ది అన్న. 5-6 సైజు మంచం అయితే పర్ఫెక్ట్గా అవుద్దురా అన్నాడు. చేసేయి అన్నాడు. అవును, అది దేవుడిచ్చిన మహాకృప. నా మంచం ఖరీదు ఆ రోజున 52,000 రూపాయలు. ఇప్పుడు కిందే ఉంటుంది. అది వెళ్తే చూడండి, ఇబ్బంది ఏం లేదు. ద్వారాలు తెరవబడే ఉంటాయి. ఇంట్లోకి ఎవరు రాకూడదనే సిస్టమ్ ఏమి లేదు. ఆమెన్. అది మళ్ళీ నాకు చెక్కుడు దర్వాజా అంటే ఇష్టం, అందుకే చెక్కిచ్చా లతలతో. అది దేవుడిస్తాడు ఇవిడా. మొదటిసారిగా చేయించి తీసుకొచ్చి పరుపేసి మా అక్కని కూర్చోబెట్టే దాని మీద. అది పాలు పొంగించిన పాత్ర, దాని మీద మూత తప్ప నేను ఏమీ ఎరగను. మా అక్క దగ్గర నుంచి, మా మేనమామ దగ్గర నుంచి. సాక్షి దేవుడే. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవడ ఎట్టన చెప్పుకొని అది ఏమీ ఎరగను. నా తల్లి ప్రార్థన, నా ఆత్మీయ తండ్రి కన్నీరు, దేవుడు నాకు ఇచ్చిన సమర్పణ జీవితం. నమ్మకంగా ఉన్నాడు దేవుని ఇంటిలో. దేవుడు ఎంతైనా, నా ఇల్లు దేవుడి సంఘమే. నువ్విచ్చిన ధనానికి, నువ్విచ్చేటువంటి బియ్యానికి, నువ్విచ్చే చందాకి, నువ్విచ్చే దశంభాగానికి నేను కాపలాదారుని మాత్రమే. కాపలా ఉన్నందుకు జీతం ఇస్తున్నాడు ఆయన. కాపలా ఉంటేనే ఇంత జీతం ఇస్తే, ఇంకా ఎక్కువ నమ్మకంగా పనిచేస్తే ఇంకెక్కువ మాట్లాడరే. అది ఆయన ఐశ్వర్యవంతుడు. బైబిల్ మిషను అనే బీరువాలో దేవుడు అన్నీ అమర్చిపెట్టాడట. నువ్వు ప్రార్థన అనే తాళపు చెవిని తీసుకుని అవి తీసుకుంటమే. దాచబడిన ధనం. మోషే లాంటి వాడు ఇక ఎన్నడూ వాళ్ళ పరిస్థితుల్లోనే పుట్టలేదట. అంత గొప్ప ప్రవక్త. అలాంటి ప్రవక్త మరలా ఇశ్రాయేలీల్లో ఎవరు లేవలేదని చెప్తున్నాడు. దేవుడు అప్పగించిన సేవను చివరి వరకు విశ్వాసపాత్రుడిగా నమ్మకంగా చేసి దేవుని మహిమపరిచిన వాడు ఎవరు చెప్పండి? అది నేనంటాను. చివరికి మోషే సమాధికి ప్రభువే హాజరయ్యాడు, కానీ ఈ భూలోకంలో మోషేకి సమాధి లేదు. మోషే దేహం ఎక్కడుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. మోషేకి సమాధిని ఎవరు చేశారు? ఇప్పుడు దేవుడే. ఎవరు వచ్చారు ఇప్పుడు? లాజరు చనిపోతే కొత్త నిబంధనలో లూకాసువార్త 16లో దేవదూతలు వచ్చారు పట్టుకెళ్ళటానికి. కానీ మోషే మరణానికి ప్రభువే స్వయంగా వచ్చి ఆయన అంతిమ కార్యక్రమంలో పాలు పొందాడంటే ఆయన రేంజ్ ఏంటి సార్? అందుకే దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండండి సార్. దొంగలై దోచుకోవద్దు. దేవుని మహిమపరచండి. ఇలాంటి గొప్ప భాగ్యం దేవాది దేవుడు ఈ వర్తమానం ద్వారా మీ అందరికీ దయచేసి, మోషే యొక్క అభిషేకపు యొక్క ఉన్నతమైన స్థితి మీ అందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్.